కడప పట్టణం అల్మాస్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్మాస్పేట సర్కిల్ దగ్గర రాళ్లు రుబ్బుకున్న రెండు వర్గాలు. అల్మాస్పేట సర్కిల్కు పేరు పెట్టే విషయంపై గొడవ జరిగింది. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని ఒక వర్గము, హనుమాన్ సర్కిల్గా మార్చాలని మరో వర్గము పట్టుబట్టాయి. హనుమాన్ సర్కిల్ బ్యానర్లు వెలియడంతో గొడవకు దిగింది మరో వర్గం. రాళ్లు రుబ్బుకోవడంతో పోలీసులకు సైతం గాయాలయ్యాయి. సిఐతో పాటు కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్న దృశ్యాల్ని స్క్రీన్పై చూస్తున్నాం. ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కడప ఆల్మాస్పేట సర్కిల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితి నెలకొని ఉంది. ఉదయం 10 గంటల నుంచి కూడా ఇక్కడికి ఇరు వర్గాలు, ఇటు హనుమాన్ విగ్రహం ఏర్పాటు చేసిన వాళ్ళు, అలాగే ఇటు ముస్లిం మైనారిటీ సోదరులు, వీళ్ళందరూ కూడా ఇరు వర్గాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే రేపు హనుమాన్ సంబంధించిన శోభాయాత్ర జరగనుందో దానికి సంబంధించి బ్యానర్లు అయితే ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఈ ఆల్మాస్పేట సర్కిల్ను హనుమాన్ సర్కిల్ అనే పేరుతో ఇక్కడ బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఈ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓ పక్కన ఇటు మైనారిటీ సోదరులు, అలాగే ఇటు ఏదైతే ఈ హనుమాన్ విగ్రహానికి సంబంధించి ఎవరైతే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాదాపు 31 అడుగుల విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం రేపు ప్రారంభం కాబోతా ఉంది. అందులో భాగంగానే రేపు శోభాయాత్రను కూడా చేయబోతా ఉన్నారు. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా ఈ గ్యాదరింగ్ అయితే ఆపలేకపోయారు. మొత్తం అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం, ఇరు వర్గాలు ఇక్కడికి చేరుకొని దాదాపు ఒక 3 గంటల పాటు ఇక్కడ ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇరు వర్గాలు రాళ్లు రూకున్నాయి. దీంతో కడప తాలూకా సిఐకి తలపగిలి అతని హాస్పిటల్ తీసుకెళ్లారు. కొంతమంది కానిస్టేబుల్ కూడా దెబ్బలు తగిలి మనం చూడొచ్చు ఏ విధంగా రాళ్లు రూకున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో. పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా ఇటు పోలీసులు ఇరు వర్గాల్ని చల్లాచెదురు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఎవరు తగ్గకుండా ఇప్పటికీ మనం చూస్తా ఉన్నాం, నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఇటుపక్క వీళ్ళు హనుమాన్ సర్కిల్ అని చెప్పేసి పేరు పెట్టి బ్యానర్లు ఏర్పాటు చేస్తే, మరోపక్క ఇటు మైనారిటీ సోదరులు అక్కడ ఏదైతే ఆల్మాస్పేట సర్కిల్ ఉందో ఆల్మాస్పేట సర్కిల్ దగ్గర టిప్పు సుల్తాన్ బొమ్మతో ఏర్పాటు చేసిన టిప్పు సుల్తాన్ సర్కిల్ అని చెప్పేసి ఇప్పుడు బ్యానర్లు తీసుకురావడం జరిగింది. దీనంతకు సంబంధించి మొత్తం మీద పూర్తిస్థాయిలో పోలీసులు అయితే పక్కన ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఎవరు కూడా ఇక్కడ నుంచి వెళ్లే పరిస్థితి కనబడతలేదు. మరోపక్క ఇటు చూస్తే ఇటు వజ్రవాహనం నుంచి 2 సార్లు బాష్పవాయువును కూడా ప్రయోగించారు. అయినా కానీ ఎక్కడ కూడా ఎవరు తగ్గకుండా పూర్తి స్థాయిలో ఎవరికి వాళ్ళు నినాదాలు చేసుకుంటున్నారు. ఒక పక్క జై శ్రీరామ్ అని, ఇటు పక్క మరోపక్క అల్లాహు అక్బర్ అని చెప్పేసి నినాదాలు చేసుకున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే మాత్రం ఇటు 2 వర్గాలను నిలువరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎవరు కూడా తగ్గే పరిస్థితి కనబడతలేదు. ఈ క్రమంలో మరోసారి రాళ్లు రూకోకుండా ఇరు వర్గాలతో చర్చలు జరిపేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఎవరు తగ్గే పరిస్థితి కనబడటం లేదు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అయితే ఇక్కడ గ్యాదరింగ్ అయితే ఆపలేకపోయారని చెప్పేసి చెప్పుకోవాలి. అందులో భాగంగానే ఈ గొడవలు జరిగాయి. వీళ్ళకి సమాచారం ఉంది, ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ కూడా కనీసం పోలీసులు ఈ విషయంలో ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ గ్యాదరింగ్ అంతా కూడా జరిగింది. గ్యాదరింగ్ వల్లనే ఇరు వర్గాలు కూడా ఎక్కడికక్కడ ముందు ఇక్కడికి చేరుకోవడం. దాదాపు ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ వీళ్ళంతా ఇరు వర్గాలు కూడా ఇక్కడికి చేరుకోవడం, వాళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఆల్మాస్పేట పేరే ఉండాలని చెప్పేసి ఒక వర్గం, అలాగే మరో వర్గం ఏంటంటే ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని చెప్పేసి బ్యానర్లు ఏర్పాటు చేయడంతో వీళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో అయితే 2 వర్గాలు కూడా ఇప్పుడు చేరుకున్నాయి. ఇంకా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం అయితే అటు ముస్లిం మైనారిటీని, ఇటు అలాగే ఈ ఏదైతే హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన నేతలందరినీ కూడా అటు పోలీసులు చల్లాచెదురు చేసిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరోసారి ఇబ్బంది లేకుండా ఇరు వర్గాలతో చర్చలకు మాట్లాడే విధంగా పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. కానీ ఎవరు కూడా దీనికి సహకరించే ప్రయత్నం అయితే చేయట్లేదని చెప్పేసి ప్రస్తుతంగా మనకు కనబడతా ఉన్న పరిస్థితులు చెప్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ రాజేష్, సుధీర్, TV9 కడప.